టెక్నాలజీ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు చేతిలోకొచ్చాయి. మనకు తెలియకుండానే బ్యాంకు అకౌంట్లో ఉన్న డబ్బులు మాయమైపోతున్నాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే బ్యాంకులో డబ్బు కాస్త జీరో బ్యాలెన్స్గా మెసేజ్ వస్తుంది. తెలిసి తెలియక చేసిన ఒక చిన్న పొరపాటు మనం సంపాదించుకున్న డబ్బంతా సైబర్ నేరగాళ్ల చేతిలోకి చేరుతుంది. అసలు సైబర్ నేరాలంటే ఏమిటి? సైబర్ నేరాలకు ఎలా పాల్పడుతున్నారు? సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? పోలీసులు చేస్తున్న ప్రయత్నం ఏమిటి? ఇలా అనేక విశేషాలతో సైబర్ నేరాల నియంత్రణ కొరకు సలహాలు సూచనలు అందిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ ప్రేక్షకుల కొరకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఆయన చెప్పిన సైబర్ నేరాల విశేషాలను ఓసారి చూద్దాం. సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ అందిస్తున్న సలహాలు సూచనలు తప్పక పాటించాలని ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ కోరుకుంటుంది. సెల్ ఫోన్లో సైబర్ బూచోడు ఈనాటి ప్రత్యేక కథనం. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏమిటి? సైబర్ క్రైమ్ బారిన ప్రజలు ఏ విధంగా పడుతున్నారు? సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ చెప్తున్న సూచనలు ఏమిటి? జనరల్గా మనము క్రైమ్ని రెండు రకాలుగా విభజన చేయవచ్చు. ఒకటి కన్వెన్షనల్ క్రైమ్ అండ్ నాన్ కన్వెన్షనల్ క్రైమ్. సో కన్వెన్షనల్ క్రైమ్ అంటే ఏంటంటే జనరల్గా జరిగేటటువంటి డెకాయిటీ కానీ, రాబరీ కానీ, మర్డర్స్ కానీ, తర్వాత డబ్బు కోసం మనుషులని రాబరీస్ చేయడం, ఇట్లాంటివన్నీ మనం ప్రాపర్టీకి సంబంధించిన క్రైమ్స్ అన్నిటిని మనం కన్వెన్షనల్ క్రైమ్గా తీసుకుంటాం. సో ఈ సైబర్ క్రైమ్ అనేది వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇది కంప్లీట్లీ నాన్ కన్వెన్షనల్. ఇక్కడ మీకు ఎలాంటి వైలెన్స్ ఉండదు, ఎవరిని అటాక్ చేసేది ఉండదు, ఎవరింటికి వాళ్ళు పోరు. సో ఎక్కడో కూర్చొని మన అకౌంట్లో ఉన్న డబ్బుని సింపుల్గా కాజేసి మన నాలెడ్జ్ కూడా ఉండదు. సో అలా మన అకౌంట్లో ఉన్న పైసల్ని మన ఏమరపాటుతోని, మన అజాగ్రత్తలతోని, పక్కవారికి మనం ఏదైనా వాడు అడిగిన పిన్నే కానీ, వాళ్ళు అడిగినటువంటి ఏమన్నా మన పాస్కోడ్స్ ఇట్లాంటివి చెప్పడం వలన వాళ్ళు ఇమీడియట్గా మన అకౌంట్లో ఉన్న డబ్బుని మన తెలివితేటలు లేకుండానే మనకు దాన్ని చేసేదాన్ని మనం సైబర్ క్రైమ్గా నిర్వహిస్తాం. ఇదంతా కూడా ఇంటర్నెట్ బేస్ చేసుకొని జరుగుతుంది. సో మనం ఇంటర్నెట్లో ప్రతి వాళ్ళం ఇప్పుడు అందరం కూడా ఈ డిజిటల్ ఎకానమీలో వచ్చినాం కాబట్టి ఈ ఇంటర్నెట్ బేస్ చేసుకున్న సెల్ ఫోన్స్ ప్రతి వాళ్ళందరం కూడా స్మార్ట్ ఫోన్స్తో ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా సైబర్ క్రైమ్కి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ సైబర్ క్రైమ్ అనేది ఇది అంత ఈజీగా ఇమ్మీడియట్గా ఆగే అవకాశం కూడా లేదు. ప్రజలు ఎంత జాగ్రత్త పడితే అది అంత ఆగే అవకాశం ఉంది. మనం కనుక చూసుకుంటే ఎట్లా మరి ప్రజలు జాగ్రత్త పడాలి అంటే, ప్రజలు ఎలా జాగ్రత్త పడాలంటే సపోజ్ మనకి రకరకాల సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, అవి మనం విల్ డిస్కస్. సో ఈ ఫ్రాడ్స్లో మనకేమంటాడు, వాళ్ళు మీ ఓటీపీ నెంబర్ ఇవ్వమని అడుగుతారు. సో ప్రజలు ఓటీపీ నెంబర్ అస్సలు ఇవ్వద్దు. మీ పాస్పోర్ట్ నెంబర్ చెప్పమంటారు, చెప్పొద్దు. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్పమంటారు, చెప్పొద్దు. ఏ వ్యవస్థలో ఏదైనా పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా ఫోన్ చేసి నీ యొక్క ఓటీపీ నెంబర్ కానీ, నీ యొక్క పాస్ కోడ్ కానీ చెప్పమని ఎవ్వరు అడగరు. తర్వాత ప్రజలు ముఖ్యంగా ఈ కొన్ని యాప్స్ ఉన్నాయి, లోన్ యాప్స్ అని చెప్పి వాళ్ళకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాగానే మీకు 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తాము, లేకపోతే 3,000 రూపాయలు మీరు ఇమీడియట్గా డిపాజిట్ చేస్తే మాకు దానికి అడ్వాన్స్గా మేము చేస్తామని చెప్పి అట్లా వస్తుంటాయి. అట్లాంటి దాన్ని ఏది నమ్మొద్దు. ప్రజలు ఎవ్వరు కూడా మన కష్టం లేకుండా, మన స్వశక్తి లేకుండా, మన వర్క్ చేయకుండా ఊరికే డబ్బులు మాత్రం ఎవరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ఎలాంటి అలర్ట్స్కి ముఖ్యంగా ఎలాంటి కాల్స్కి, మన అన్వాంటెడ్ నెంబర్స్కి మనం కనుక మన ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోతే ఈ సైబర్ ఫ్రాడ్ నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ ఎకనామిక్ మయంగా మారింది. ఎక్కడికి వెళ్ళినా ఆన్లైన్లో స్కాన్ చేసి డబ్బులు చెల్లించి మన అకౌంట్ నుంచి వారి అకౌంట్స్కు సెండ్ చేస్తున్నాం. డిజిటల్ ఎకనామిక్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏ విధమైన మోసాలు జరుగుతున్నాయి? డిజిటల్ ఎకనామిక్ నేరాలపై అడిషనల్ డీసీపీ ఏం చెప్తున్నారు? మనకు ఆఫ్ లేట్ భారతదేశం అనేది మొత్తం డిజిటల్ ఎకానమీకి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ప్రపంచంలోనే ఇప్పుడు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఆవిర్భవించింది. చిన్న కూలి పని చేసుకునే వారి దగ్గర నుంచి మొదలుకుంటే, కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొనుకుంటే మీరు అందరూ అబ్జర్వ్ చేసి ఉంటారు, ఎక్కడ పోయినా కూడా మనకి ఆ స్కానర్స్ అని ఆల్రెడీ ఇప్పుడు అందుబాటులో వచ్చేసినాయి.
సో ఎప్పుడైతే మనం ఈ స్కానర్స్ని అందుబాటులో ఉన్నాయో ఈ డిజిటల్ ఎకానమీ సేఫ్గా వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ డబ్బులు బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి కాబట్టి ఇంతకు పూర్వం ఎలా ఉండేది, డబ్బు ఏదైనా సంపాదించుకుంటుంటే ఫిజికల్ కరెన్సీ మన ఇంట్లో ఉండేది. ఆ ఫిజికల్ కరెన్సీని మనం పోడగొట్టుకుంటే తప్ప పోయే అవకాశం లేదు, అన్లెస్ ఎవరన్నా వచ్చి దొంగతనం చేసి ఎత్తుకపోతే తప్ప. బట్ ఇది ఎట్లా కాదు, ఇది మన అకౌంట్లో ఉన్న డబ్బుని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే ఇదే మనకి ఓటీపీ ఫ్రాడ్స్ కానీ, ఈ తర్వాత మీకు లోన్ యాప్స్ వచ్చినాయని చెప్పి కానీ, తర్వాత మీ యొక్క పాస్కోడ్ చెప్పమని చెప్పి కానీ, ఇలాంటికి జాగ్రత్తగా ఉండి వీళ్ళ యొక్క సిస్టమ్ ఏదైతే వాడుతున్న సెల్ ఫోన్ ఉందో ఆ సెల్ ఫోన్లో వచ్చే యాప్ని వాటిని నొక్కకుండా, అన్వాంటెడ్ వాళ్ళకి తెలియని నొక్కకుండా ఉంటే మనం మన కరెన్సీని జాగ్రత్తగా దాచుకునే అవకాశం ఉంది. దీనిపైన కూడా ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ పోలీస్ వ్యవస్థ కానీ చక్కటి ఆల్రెడీ ప్రోగ్రామ్స్ చేసి పెట్టినారు. ఫ్యూచర్లో అదే ఇబ్బంది కూడా ఉండే అవకాశం లేదు. ఎన్ని రకాల ఫ్రాడ్స్ ఉన్నాయి సార్? మనం కనుక చూసుకుంటే ఇప్పుడు సైబర్ ఫ్రాడ్కి సంబంధించి కనుక చూసుకుంటే దాదాపు ఒక 5-6 రకాల ఇంపార్టెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. అన్నిట్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ జరుగుతున్నాయి. మీరు పలానా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు ఈజీ మనీ వచ్చేస్తుంది అని చెప్పేస్తే మనోళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి ఇన్వెస్ట్మెంట్ చేసేటోడు ఆడ ఏం చేస్తున్నాడంటే ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే మీరు కొంచెం మాకు అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఆ డిపాజిట్ చేసిన అమౌంట్తో మళ్ళీ మీకు పంపిస్తాము, మేము ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళీ పంపిస్తాము, డబ్బులు పంపిస్తాము అని అంటారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు, ఒకసారి పంపిస్తారు, అతను రెండోసారి కూడా తీసుకుంటున్నాడు. సో ఇదొక ఫ్రాడ్ జరుగుతుంది. సో ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా మనము పైసలు పెట్టి ఒక వ్యాపారం చేసుకోకుండా ఊరికే కూడా ఎవరో వచ్చి మనకు డబ్బులు మనం ఇచ్చిన దానికి సేమ్ ఒక 2 లక్షలు ఇస్తే 4 లక్షలు ఇచ్చే అవకాశం లేదు తక్కువ టైంలో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేవి వస్తున్నాయి. దానిపైన ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దు అనేది తెలియజేసుకుంటున్నాం. డిజిటల్ అరెస్టులో చాలా మంది బందీ అవుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది ఉంటుందా, డిజిటల్ అరెస్టుపై అడిషనల్ డీసీపీ చెప్తున్న సలహాలు సూచనలు ఏమిటి? రెండోది డిజిటల్ అరెస్ట్లు అనేవి వచ్చేస్తున్నాయి. సపోజ్ మేము సిబిఐ ఆఫీసర్సు, మేము ఈడీ ఆఫీసర్సు నిన్ను అరెస్ట్ చేసినాం, పోలీస్ ఆఫీసర్ని నిన్ను అరెస్ట్ చేసినాం, ఇగో మీ వాళ్ళని అరెస్ట్ చేసినాం, మీ కొడుకుని మీ తమ్ముని పలాని కేసులో ఇంత ఈడీ మేము సీజ్ చేస్తున్నాం, మీరు ఇన్ని డబ్బులు కనుక మీరు తీసుకొని వస్తే మిమ్మల్ని వదిలేస్తాం, లేకపోతే వదిలేయరు అని అన్నారు. ఏ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లైక్ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, పోలీస్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్స్, ఎవ్వరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్, కస్టమ్స్ ఆఫీసర్స్, నోబడీ విల్ కాల్ యూ అండ్ టెల్ మీరు డబ్బులు ఇస్తే మేము పలానాలను పంపిస్తామని చెప్పి ఏ ఎన్ఫోర్స్మెంట్ ఆర్గనైజేషన్స్ చేయవు. కాబట్టి ఈ ఫేక్ ఏదైతే డిజిటల్ అరెస్ట్లు అనేది ఏదైతే వస్తుందో దీనిపైన కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాంటి కాల్స్ వస్తే ఎమ్మడే పోలీస్కి కాల్ చేయాలి, 100 కొట్టాలి. సో లేదా మీరు ఒకవేళ అందులో ఫ్రాడ్ గురైనారు అనుకోండి ఇమీడియట్గా 1930 కొట్టాలి. ఇది ఒక ప్రయత్నం. లోన్ యాప్స్ ఎంతవరకు నిజం? లోన్ యాప్స్లో లాభం ఉందా? లోన్స్ అసలు ఇస్తారా? ఇస్తే వాటితో లాభం ఉందా, నష్టం ఉందా? లోన్ యాప్లో డబ్బులు తీసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎటువంటి కేసులు పోలీసులకు రిపోర్ట్ అయ్యాయి? ఇలా అనేక ప్రశ్నలకు అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ చెప్తున్న సమాధానం ఆయన మాటల్లోనే వినండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లోన్ యాప్స్ మీకు లోన్ ఇస్తున్నాము, ఇగో ఈ లోన్లు ఇంత మీకు ఇమీడియట్గా మీకు 3,000 రూపాయలు మేము జమ చేస్తున్నాం, కాబట్టి మీరు మాకు ఇమీడియట్గా ఇంత అమౌంట్ కడితే మీకు ఇట్లా లోన్ వస్తాయి అని చెప్పన్నారు. మీరు తెలుసు ఈ లోన్ యాప్లో డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలామంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. ఏమైపోయిందంటే ఈ పేమెంట్స్ చేయకపోవడం వలన వాళ్ళు ఒక కాల్ సెంటర్ పెట్టుకొని మన వాళ్ళని ఫోన్ చేసి మనం ఒకసారి మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మన కనెక్షన్స్ ఉన్న కాంటాక్ట్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి వాళ్ళందరినీ బెదిరించడం వలన అవమానం తట్టుకోలేక చాలామంది కూడా చనిపోవడం జరిగిపోయింది. అట్లాగే మనం చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా మీకు ఎంప్లాయ్మెంట్ ఇప్పిస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ముందు కొంచెం డబ్బు తీసుకొని ఆ డబ్బు ద్వారా కూడా మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. మరో ప్రమాదకరమైన ఆట ఏమైనా ఉందంటే అది బెట్టింగ్ యాప్స్ అని చెప్పొచ్చు. ఇది కూడా సైబర్ క్రైమ్ నేరాల కిందికి వస్తుంది. ఒకసారి ఆట మొదలు పెడితే వ్యసనంగా మారి దానికి బానిసై ఎంతో మంది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్స్ కు ఎలా బానిసలుగా మారుతున్నారు, వాటి నుంచి బయటపడే మార్గాలేమిటి? అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ చెప్తున్న సమాచారం, సూచనలేమిటి?
కూడా భయంకరంగా ఉన్నాయి. దాంట్లో సర్ప్రైజింగ్ ఏంటంటే కొంతమంది మా పోలీస్ ఆఫీసర్స్ కూడా దాంట్లో బలైపోయారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది అన్నట్టు. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా పైసలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో అట్లా డబ్బులు రావు. బెట్టింగ్ అంటేనే అది గేమింగ్ అంటేనే అది ఒక ఆట. ఆ ఆటలో డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు, పోవుడే ఉంటాయి కాబట్టి వచ్చుడు ఉండదు. కాబట్టి ఈ గేమింగ్ యాప్, ఈ బెట్టింగ్ యాప్స్ ఇట్లాంటివి కూడా ప్రజలు దూరంగా ఉంటే సరిపోతుంది. ఇట్లాంటి యాప్స్, ఇట్లాంటి ఏదైతే మనం చెప్పినా ఈ 4-5 రకాలైనటువంటి ఈ ఫ్రాడ్స్కి దూరంగా ఉంటే మంచిదని చెప్పి ప్రజలకి విన్నవిస్తున్నాం. గతం గడిచిన 3 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా సైబర్ నేరాల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పోలీసులు సైతం పెద్ద ఎత్తున సైబర్ నేరాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. సైబర్ నేరాలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? ప్రజల్లో అసలు చైతన్యం వచ్చిందా? అడిషనల్ డీసీపీ విశ్లేషణ ఏమిటి? మనం లాస్ కనుక చూసుకుంటే, మనం చూస్తే 2023లో చూస్తే 20 కోట్ల నుంచి 21 కోట్ల వరకు అయింది. అట్లాగే 2024 చూసుకుంటే 41 కోట్లు అండి, డబుల్ అయిపోయింది. అండ్ దెన్ మళ్ళీ ఈ సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపు ఒక 28-29 కోట్ల వరకు కూడా సైబర్ ఫ్రాడ్ కూడా. ఇది చిన్న అమౌంట్ కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంత మొత్తం సంవత్సరం అంతా దొంగతనాలైనా ఇన్ని కోట్ల డబ్బు అయితే రాదు. మా కంపారిటివ్ స్టేట్మెంట్లో చూస్తాం మేము, చాలా చిన్న అమౌంట్స్ ఉంటాయి. అవి 1 కోటి రూపాయల కిందనే ఉంటాయి పోలీస్ స్టేషన్లలో, 50-60 లక్షలు ఉంటాయి. ఇది చాలా ఎక్కువ అమౌంట్ ప్రజలు కోల్పోతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎంత అవేర్నెస్ అయితే అంత సైబర్ క్రైమ్ తక్కువే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మా సిపి సార్ వచ్చారు, బీసీ సజ్జనార్ సార్. వారు రావడంతోనే గవర్నమెంట్ అండ్ మన డీజీపీ సార్ వారి యొక్క ఆదేశాల మేరకు సైబర్ సింహా అని ఒక ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ప్రజలే అప్రమత్తమై సింహాల్లాగా వాళ్ళు ముందే కనిపెట్టుకొని జాగ్రత్త పడాలనే ఉద్దేశం. అంటే ప్రజలందరూ కూడా సైబర్ మీద అవేర్నెస్ కంప్లీట్గా అయ్యి ఉండాలనే కాన్సెప్ట్తో మనం ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. సైబర్ నేరాల పడిన వారు వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? మన అకౌంట్లో డబ్బులు మనకు తెలియకుండానే ఖాళీ అవుతే ఎంత సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలి? రికవరీ ఎంతవరకు అవుతుంది? ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు ఏమిటి? అడిషనల్ డీసీపీ అందించే సమాచారం ఏమిటి? ఇది చాలా ఇంపార్టెంట్. మనం గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అనుకుంటాం. కొన్ని ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయడం అనేది ఉంటుంది. గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ అంటాం దాన్ని మనం. సో ఆ ప్రాణాన్ని కాపాడడం కోసం ఆ కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు చాలా ఇంపార్టెంట్. లైక్ వైజ్ మన డబ్బుని, ప్రజల యొక్క డబ్బుని కాపాడుకోవాలంటే ఈ గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ పాటించాలి. వాళ్ళు ఏం లేదు, పోలీస్ వ్యవస్థ దగ్గర రావద్దు ఇమీడియట్గా. వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే 1930 కొట్టాలి. 1930 ఇది ఎన్సీఆర్టీ పోర్టల్ అంటారు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇది దేశం మొత్తంలో ఇది ఎంహెచ్ఏ మెయింటైన్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీనికి మనం 1930 కనుక ఇమీడియట్గా మీరు రిపోర్ట్ చేసేస్తే మీ అకౌంట్లో ఉన్న ఫర్దర్ అమౌంట్ పోకుండా అది కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఫ్రీజ్ అవుతుంది. ఏ లెవెల్ ఫ్రీజింగ్ ఉందంటే దట్ అప్లికేషను, మీ అకౌంట్లో మీ డబ్బులు ఎక్కడ పడ్డాయి, ఏడికి పోయినాయి, ఎంత దూరం పోయినాయి, ఎన్ని అకౌంట్లలో పోయినాయి కూడా మొత్తం కూడా ఫ్రీజ్ అయిపోతుంది. సో మనం లేట్ అయిన కొద్ది ఏమైపోద్ది అంటే అమౌంట్ ఏదైతే 10 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి, ఆ అమౌంట్ని మనం లేట్ చేసినాం అనుకోండి, అది స్ప్లిట్ అయిపోతుంది. అది మనం బ్లాక్ చేసే లోపలనే డబ్బు వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే మీ డబ్బు పోయిందని మెసేజ్ ఎప్పుడైతే వస్తుందో, చూసుకుంటారో, తెలుస్తుందో, ఇమీడియట్గా పోయి 1930 మీరు బ్లాక్ చేయాలి. బ్లాక్ చేస్తే మీ అమౌంట్ ఉంటుంది. దాన్ని సేఫ్గా రిటర్న్ తీసిచ్చే ప్రాసెస్ పోలీస్ మెకానిజం దగ్గర ఉంది. దీనికి సంబంధించి పోలీస్ అండ్ జ్యుడిషియరీకి చక్కటి అనుబంధం ఉంది, చక్కటి కోఆర్డినేషన్ కూడా జరుగుతుంది. ప్రజల డబ్బుని మళ్ళీ ప్రజలకు వాపసు ఇప్పించే అవకాశం ఉంది. తక్షణం స్పందిస్తే, సైబర్ నేరానికి గురైన ప్రజలు కనుక తక్షణం స్పందిస్తే వాళ్ళ రికవరీ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ లేట్గా స్పందించారనుకోండి, అమౌంట్ అది డిఫరెంట్ ఏరియాస్లో పార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సైబర్ నేరాలు చేసేవాళ్ళు మన దేశంలో చేస్తలేరు. ఒకవేళ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఎంతంటే ఇల్లిటరేట్ పీపుల్ టైప్ ఆఫ్ 10th క్లాస్ లోపల వాళ్ళు సైబర్ నేరాలు చేస్తారు. ఈ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఎట్లున్నాయంటే, ఈ సైబర్ నేరాలకు గురయ్యే వాళ్ళు ఎవరున్నారంటే ప్రొఫెసర్స్, బాగా డబ్బున్న వాళ్ళు, చాలామంది, కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా దీనికి గురి కావడం జరిగింది అన్నట్టు. కాబట్టి తక్షణం రిపోర్ట్ చేస్తే అమౌంట్ సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్రీజ్ అవుతుంది. లేట్ రిపోర్ట్ చేస్తే అమౌంట్ కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇమీడియట్గా రిపోర్ట్ చేయడం మంచిది. సైబర్ సింబాల్గా అందరూ మారాలి. నేరాలు పెరిగాయి. ప్రజల్లో అవగాహన ముఖ్యం. సెల్ ఫోన్లో వచ్చే ప్రతి యాప్ డౌన్లోడ్ చేస్తే సైబర్ చిక్కుల్లో పడక తప్పదు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీ నెంబర్లు సమాచారం అందించిన బ్యాంకు ఖాతా ఖాళీ కావాల్సిందే. పోలీసులు అందిస్తున్న ప్రతి సమాచారాన్ని, ప్రతి విషయాన్ని నలుగురికి పంచుతూ సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉందాం.
మనతో పాటు నలుగురికి చెప్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.